మీకు మొన్నట్లో ఒక వీడియో పెట్టాను కదండి మన పనస చెట్టు గురించి, పనస అంటే ఎలా చేసాము ఏం చేసామని. చూడండి ఇంకొక వీడియో ఇది, చూస్తుర్రా? అంటే కాయలు అప్పుడే సైజు ఎలా వచ్చాయో చూపిస్తున్నా. ఇక్కడ గుత్తులు కింద ఇది. సో కిందనే మీకు రౌండ్ చూపిస్తా ఉన్నా ఎన్ని కాయలు వచ్చాయో, ఎంత ఘనంగా ఫ్రూట్ సెట్ అయిందో. ఇటు సైడ్ రౌండ్గా తిరుగుతున్నా నేను, చూస్తుర్రా? ఇది ఓన్లీ కిందనే, చుట్టూ కూడా మనకు కాయలు రావడం జరిగిందండి. ఈ కింద ఈ మొద్దుకి చూస్తారా, చుట్టూ ఇలా కింద. ఇప్పుడు పైన చూపిస్తా. అమ్మో, ఆ కింద అయిపోయినా నెక్స్ట్ స్టెప్లో కొంచెం ఇది, ఇవన్నీ కింద చూడండి. ఓకేనా, రౌండ్గా వచ్చాయి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూడండి, మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ చూస్తారా, ఇదిగోండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇగో ఇక్కడ చూడండి కాయలు ఏ విధంగా వచ్చాయి. అసలు పెద్ద పెద్ద కాయలు నేను లెక్క పెట్టుకోవట్లేదు, పెడితే బాగుండు మీరు చూసేటప్పుడు. ఏదో మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఇంకా చిన్న బేబీవి కూడా వస్తున్నాయి, చూస్తారా? ఇంకా చిన్న బేబీవి కూడా వస్తున్నాయి, చాలా ఉన్నాయి. ఈ చెట్టు చూడండి, చిన్నదే చెట్టు. ఎన్ని కాయలు ఉన్నాయి ఒక్కసారి లెక్క పెట్టుకుందామా? ఇది మునగాకు ఇంట్లో కోసం తెంపుకున్నా. లెక్క పెట్టాలంటే నాకు ఇప్పుడు ఎలా వీలవుతుంది? ఇక్కడ ఉంటే బాగుంటుంది. లెక్క పెడుతున్నాం, కౌంట్ చేస్తున్నాం. 1 2 ఓకే, 2 అయిపోయింది. 2 అయిన తర్వాత ఇవ్వండి, ఇవి 2 3 4 5 6 7 ఇది 8. ఇక్కడ వరకు 8. ఇటు సైడ్కి వెళ్తుంది. 9 10 11 12 ఇందులో ఒకటి ఉంది చూడండి, 13. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో 14 15 16 17 18 19 20. ఇక్కడికి 20 అయినాయి. ఓకే, ఇక్కడ చూపించలేదు అక్కడ కూడా, అక్కడికి 20 అయినాయి కదా. 21 22 23. ఓకే, ఇక్కడికి 23. ఇదిగోండి ఇక్కడ 24. ఓకేనా, ఇక్కడికి 24. ఇప్పుడు ఇది 25 పెద్దగా ఉంది చూడండి, సైడ్ నుంచి చూపిస్తా. ఓకే, ఇది 25 26 27. ఓకే, ఇక్కడికి 27. ఇటు సైడ్ దీంతో 28. ఇక్కడికి 28. ఆ పైన చూస్తున్నారా, పైన 29, అదొకటి 30. సో పెద్ద కాయలు 30 ఉన్నాయి. సైజు కూడా చాలా తొందరగా పెరుగుతున్నాయి. ఒకసారి ఎరువులో బయోఎంజైమ్స్ కలిపి ఎరువు ఇచ్చాం, అప్పుడు ఫ్రూట్ సెట్టింగ్ అయింది. తర్వాత మళ్ళీ ఒకసారి ఏమో స్ప్రే చేసాం, మట్టి ఆముదము కుంకుడుగాయ కలిపి స్ప్రే చేసాం. ఓకే, తర్వాత ఏం చేసాం, మళ్ళీ ఒకసారి కింద నీళ్ళల్లో కలిపి బయోఎంజైమ్స్ ఇచ్చాం, ఫ్రూట్ బయోఎంజైమ్స్ మాత్రమే ఇచ్చాం. సో సైజు బాగా పెరుగుతున్నాయి. చూడండి ఈ చెట్టు ఎంత ఉంటుంది ఇక్కడ. సో దీనికి 30 కాయలండి. ఎంత ఉన్నదో చూడండి చెట్టు, చూసారా ఎంత ఉన్నది? గింతే ఉన్నది. దీనికి 30 కాయలు కాసాయి. అంటే ఈ వెరైటీ కూడా ఇది ఇయర్ లాంగ్ వస్తూ ఉంటుంది. ఇది చిన్న వయసు అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచే కాస్తూ ఉంటుంది. ఇది పాలార్ వెరైటీ అండి, దీని పేరు పాలార్ వెరైటీ. దీని కాండం చూడండి ఇంత ఉన్నది, ఇంత ఉన్నది. సో ఇంకా చిన్న పిందెలు వస్తున్నాయి మీరు చూసినట్లయితే, బేబీవి. అవి కూడా అప్పటికి వస్తాయి, ఇవి అయిపోయే లోపల అవి వస్తాయి అన్నట్టు. అక్కడ చూస్తున్నారు కదా, ఇది. థ్యాంక్ యూ.